తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. జార్ఖండ్, బెంగాల్ వరకు విస్తరించిన వాయుగుండం బలహీనపడిన తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ ప్రకటించింది. ఇక ఇప్పటికీ అల్పపీడన ప్రభావంతో వాతావరణం చల్లగా మారినట్లు తెలిపింది. ఇక హైదరాబాద్ లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణ వ్యాప్తంగా కూడా మరొకసారి అయితే వాతావరణ శాఖ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా అలర్ట్ జారీ చేసింది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా విరామం తీసుకున్నటువంటి వరుణుడు మరి భారీ వర్ష రూపంలో మరోసారి తెలంగాణలో విరుచుకుపడే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎందుకంటే అటు జార్ఖండ్, బెంగాల్ వరకు విస్తరించి ఉన్నటువంటి వాయుగుండము బలహీన పడినప్పటికీ కూడా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఇక రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ వాతావరణ శాఖ జారీ చేసింది. మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎందుకంటే ఇప్పటికే ఈ జిల్లాలో గతంలో కురిసినటువంటి వర్షపాతం అయితే నమోదు చాలా ఎక్కువగానే ఉంది. సో ఇక్కడ ఇప్పటికైతే అల్పపీడన ప్రభావం తోటి మార్పు అయితే మనకు కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది సునీత. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనకు కురవాల్సినటువంటి వర్షం పూర్తి స్థాయిలో కురవలేదు. ఇప్పటికీ కూడా గత ఆగస్టు ఫస్ట్ వీక్ లో, జూలై చివరిలో కురిసినటువంటి భారీ వర్షాలు తప్ప తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు అత్యధిక వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి లేదు. ఆ వర్షం కూడా కేవలము ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పడింది. గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నిర్మల్, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాలతోటి గోదావరి నది కూడా ప్రవహించింది. ఇక కర్ణాటకలో కురిసినటువంటి వర్షాలతోటి శ్రీశైలం ప్రాజెక్టులోకి కాస్త నీరు వచ్చింది తప్ప పూర్తి స్థాయిలో కూడా భారీ ప్రాజెక్టులోకి ఇటు చిన్న తరహా, మధ్య తరహా, పెద్ద తరహా ప్రాజెక్టులకు కూడా పూర్తిగా నీళ్లు వచ్చి నిండిన పరిస్థితి లేదు. కేవలము గోదావరి నదిపై ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు ఒక్కటి మాత్రమే పూర్తిగా నిండి గేట్ల వాటర్ వచ్చారు. ఎల్లంపల్లి పైన ఉన్నటువంటి కడెం ప్రాజెక్టు కూడా నిండింది. కడెం ప్రాజెక్టు కూడా గేట్లను లిఫ్ట్ చేయడం జరిగింది. ఇక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి కూడా కేవలము హాఫ్ ఆఫ్ ది వాటర్ ఉంది. పూర్తి స్థాయిలో నీటి నిల్వ లేక సగం టీఎంసీల నీటి నిల్వతోటి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు ఉంది. సో అంటే మొన్న మురిపించినటువంటి వర్షాలు ఏదైతే అటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండము తీవ్ర రూపం దాల్చడం వలన మనకు గత 4 రోజుల పాటు భారీగా వర్షాలు కురుస్తాయి. తర్వాత కూడా కంటిన్యూగా వర్షాలు కనుక పడితే ఈ పరిస్థితి ఉండేది కాదని కూడా వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. మళ్ళా దాదాపు ఇప్పటికీ 15 రోజుల టైం అవుతుంది, ఎక్కడ కూడా భారీ వర్షం నమోదు కాలేదు. సో ఈ సిచ్యువేషన్ లో మరొకసారి అల్పపీడన ప్రభావం ఉండే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో కూడా వాతావరణ శాఖ అన్ని జిల్లాలకు అలర్ట్ జారీ చేయలేదు. కేవలం మళ్ళీ సేమ్ అదే ఉత్తర తెలంగాణ జిల్లా అయినటువంటి మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్ ఇవన్నీ కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలే. మరొకసారి కూడా ఈ జిల్లాలకే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక దక్షిణ తెలంగాణ జిల్లాలో మాత్రము చాలా దయనీయమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దాదాపు ఆల్మోస్ట్ కరువు సిచ్యువేషన్ అక్కడ మనకు కనిపిస్తుంది సునీత. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉంది. కరువు జిల్లాగా పేరున్నటువంటి
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఇప్పటి వరకు కూడా భారీగా వర్షపాతం అయితే నమోదు కాలేదు. ఇక హైదరాబాద్ సిటీలోని చాలా సర్కిళ్లలో అక్కడక్కడ వర్షం పడుతుంది తప్ప పూర్తి స్థాయిలో కూడా వర్షం పడని పరిస్థితి అక్కడ నెలకొంది. సో ఇలాంటి పరిస్థితులలో వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఉత్తర తెలంగాణ జిల్లాలోనే కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా చాలా స్పష్టంగా తెలుపుతుంది. ఇప్పటికే ఈ జిల్లాలో నమోదైనటువంటి వర్షపాతం కూడా అంటే గరిష్ట స్థాయికి చేరుకోలేదు. సో ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా కనుక చూసుకుంటే ఇప్పటి వరకు కూడా కురిసినటువంటి వర్షంతో భూగర్భ జలాలు కూడా పూర్తి స్థాయిలో పెరగలేదు. ఇప్పటికీ 1.11 మీటర్ల కింది వరకు మాత్రమే తక్కువ స్థాయిలో కూడా భూగర్భ జలాలు ఉన్నట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా రికార్డు ద్వారా కూడా వెల్లడించింది. ఈ పరిస్థితులలో కూడా భారీగా వర్షాలు కురవాలని కూడా అన్నదాతలు అయితే కోరుకుంటున్నారు. ఇప్పటికీ వానాకాలం సీజన్ కు సంబంధించినటువంటి పంటలు ఏదైతే రైతులు వేస్తారో ఆ పంటలకు సంబంధించినటువంటి తాగునీరు కూడా ఇంకా అందని పరిస్థితి ఉంది. సో ఇలాంటి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వము జిల్లా కలెక్టరేట్ల ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే భారీ వర్ష సూచన లేదు కాబట్టి, భారీగా వర్షాలు పడే అవకాశం లేదు కాబట్టి రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని కూడా అటు వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇక పూర్తిగా కూడా వరి పంటను కూడా చాలా తక్కువగా వేసుకోవాలని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులలో భారీ వర్షాలు కురవాలని రైతాంగం కోరుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ జానయ్య.